ఆ మూట చూసారా, అది చేపల మూట. ఈరోజు మా తోటకి దగ్గరలో ఉన్న చెరువులో చేపలు పట్టడం జరిగింది. మనం 36x36 చెరువు కూడా ఒకటి తవ్వుకున్నాం కదా, అందులో కొన్ని చేపలు పెంచుదామని ఈ చేపలు తీసుకురావడానికి మేము ఈ చెరువుకి వెళ్ళాము. ఇందులో వలలో పడకుండా చాలా వరకు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసేవి. కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని వలలోనే చిక్కుకుపోయాయి. ఈరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. చేపలు పట్టడం నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. చూసి అప్పుడు నాకు అనిపించింది, వాటికి ఎంత ఇంటెలిజెన్స్, ఎంత ఎనర్జీ ఉంటే వలకు అటువైపు నుండి ఇటువైపుకు దూకగలుగుతున్నాయని. ఇవన్నీ ఈరోజు కూర అయిపోతున్నాయని తెలిస్తే మనసులో ఎక్కడో చిన్న గిల్టీగా ఉంది. మనం నిస్సహాయాలుగా నిలబడినా మనసులో మాత్రం అవి తప్పించుకోవాలని కోరుకుంటున్నాను. చేపలు పట్టడానికేమి, పట్టిన చేపలను కొనుక్కొని తినడానికేమి ఈరోజు దగ్గరగా ఒక 100-150 మంది 2 గంటల సేపు అక్కడే సమయాన్ని వెచ్చించారు. అదే సమయాన్ని ఆ చెరువు చుట్టూ ఉన్న ప్లాస్టిక్ని క్లియర్ చేయడానికి వెచ్చిస్తే చాలా బాగుంటుంది కదా అనిపించింది. అందులో మనకి ఒక 9 చేపలు తెచ్చుకొని మన చెరువులో వేసుకున్నాము. అది చాలా ఫాస్ట్గా ఉంది. అట్లీస్ట్ ఈ 9ని ఇంకొన్నాళ్ళు సేవ్ చేయగలుగుతాము అనిపించింది.